హాయ్ అండి. హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? శ్రీధర్ జక్కుల. ఓకే. మీది తెలంగాణనా? ఏపీనా? మా తెలంగాణ. తెలంగాణ. తెలంగాణలో ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది. అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన మేము అనుకునే దానికన్నా కొద్దిగా తక్కువనే ఉంది. ఎందుకంటే బాగా ఉప్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ పోయినాక వాళ్ళదేమో ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నారు. వీళ్ళది వచ్చినాక రెడ్డిస్ పాల్పాలన అవుతుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళ బట్టి విక్రమార్క వీళ్ళది ఎట్లా అంటే మొత్తం ఒక ఇష్టం లేనట్టు చేస్తాళ్ళు. కాకపోతే ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ఉంది, ఒక పింఛన్ రావాలి, రైతు బంధు ఉంది ఫార్మర్స్, వాళ్ళకు కూడా రాలేకపోతుంది. కాకపోతే ప్రజలందరూ ఏమనుకుంటారంటే కానీ కేసీఆర్ మా బాపు మంచిగా చేసిండు, మేము ఎన్ని తిట్టినా కూడా మంచిగా చేసేటోడు, టైం టు టైం పడేది, ఫస్ట్ డేట్ ఎట్లా వస్తే మనకు శాలరీ పడుతుందో వాళ్ళకు కూడా కరెక్ట్ బ్యాంకులో కానీ అకౌంట్లో కరెక్ట్ పడేది అట్లా. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి కొన్ని హామీలు వచ్చాయి కదా! మరి అవి నెరవేర్చారంటారా? ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇంకా నెరవేర్చలే. ఒక లేడీస్కి బస్సు అదొకటి కరెక్ట్ చేసిండు. ఇంకా ఈ అది చేస్తాం, మేము తులం బంగారం ఇస్తాం, మేము ₹1,00,000 ఇస్తాం, ఇంకా ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇంకా ఇక లేడీస్కి స్కూటీస్ అని 2500 అని ఎన్నో ఇచ్చిండు. అవన్నీ ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే అది కాని విషయం. ఇప్పుడు 15th ఆగస్టు రుణమాఫీ చేస్తా, నేను రుణమాఫీ చేయకపోతే నేను అది చేసుకుంటా, ఇది చేసుకుంటా అని హరీష్ రావుతోని ఎన్నో నేను రిజైన్ చేస్తా, ఎమ్మెల్యే ఎంపీ సీఎం కూడా నేను రిజైన్ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. అది చూద్దాం, 15th ఆగస్ట్ రోజు చూద్దాం. అది ఇంకా 5 నెలలు అయింది కదా! 100 రోజులు పరిపాలన అయిపోయిందా అయింది. కాకపోతే అది రుణమాఫీ అనేది కాదు. ఎందుకంటే ఎంతో మంది దానికోసం ప్రయత్నం చేసేది కానీ అది ఎవరు చేయలే. చేస్తే గ్రేట్ సీఎం. ఎందుకంటే రుణమాఫీ అంటే ఎంతో మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మీరు అప్పులు తీసుకోవాలి, మేము కడతాం, మేము చేస్తాం అన్నారు. ఇప్పుడు అది చూడాలి ఇక. మరి గతంలో కేసీఆర్ గారు కూడా ఉండేవారు కదా! మరి ఆయన పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ టు బి ఫ్రాంక్ ఫార్మర్స్కి ఈ వాటర్స్కి ఫ్రాంక్ బాగా చేసిండు. కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అయితే ఈ ఎంఎన్సీ కంపెనీస్ అయితే బాగా తీసుకొచ్చిండు. అమెరికా నుంచి కానీ మనకు ఎన్నో కష్టపడి తీసుకొచ్చిండు. కాకపోతే ఇప్పుడు కొందరు అంటే ఎట్లా 113 సీట్స్ వాళ్ళకి వస్తే ఒక 8-9 మెంబర్స్ ఏబట్టి కొద్దిగా ప్రభుత్వం ఆమైంది. మళ్ళీ ఈ అందరూ ఏమనుకున్నారంటే అరే కేసీఆర్ మొత్తం ఫ్యామిలీ అదిదైతే అన్న అది ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళు పాలిటిక్స్ చేస్తారు. కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సతీష్ కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు మంచిగా చేసిళ్ళు. ఇప్పుడు వీళ్ళు 5 మంత్స్ 6 మంత్స్ అని అనుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వం చూస్తే వాళ్ళే మంచిగా చేసిళ్ళు. వాళ్ళే మంచిగా చేశారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వెంకట స్వామి అండి. మీది ఏపీనా? తెలంగాణనా? మాది ఏపీ అండి. ఏపీనా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా! అండ్ అలాగే నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు పీఎంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ గారే వస్తారా రారా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే డెఫినెట్గా నరేంద్ర మోడీ గారే వస్తారు. ఆ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ అయితే మళ్ళీ కోలుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే చాలా స్టేట్స్లలో కూడా ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీలో అంత లేకపోయినా కానీ నార్త్ స్టేట్స్లో నరేంద్ర మోడీ ఎఫెక్ట్ అనేది చాలా ఉంది. చాలా ఉందన్నమాట. డెఫినెట్గా అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తారు. ఇప్పుడు మీరు ఏపీ అంటున్నారు కదా! చాలా టిపికల్ సిచ్యువేషన్ ఉంది ఏపీలో మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారా అని. మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయండి. ఇప్పుడు అంటే దీన్ని చూసి కూడా మనం చెప్పలేం, కానీ 4వ తేదీ అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం ఎన్డీఏకి కూటమికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి ఏపీలో. ఎక్కువ కూటమికి గెలిచే అవకాశం ఉంది. హాయ్. हाय వాట్స్ యువర్ నేమ్? मोहम्मद काशिफ। ఓకే. ఏపీనా? ఐ మీన్ తెలంగాణనా? हाँ हाँ तेलंगाना। తెలంగాణ. అంటే మరి ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా! ఇప్పుడు నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు వస్తారనుకుంటున్నావా? రారనుకుంటున్నావా? रार రారా? ఎందుకట్లా? 10 years లా ఇండియా ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది. అందరు న్యూస్లలో కూడా వచ్చేసింది, చూసిరు మీరు కూడా. ఓన్లీ హిందూ ముస్లిం మందిర్ మస్జిద్ పాకిస్తాన్ ఇండియా, దీని తప్ప వేరే ఏం స్టడీ దాని మీద ఏం విషయాలు లేవు. ఇంకా అభివృద్ధి జరగలేదు కాబట్టి రారనుకుంటున్నాను. అన్నారు ఓకే. మరి ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ 100% ఓకే. పక్కా కాంగ్రెస్ అయితే వస్తుంది. పక్కా. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా! మరి 5 మంత్స్ లో ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? చేంజెస్ అంటే ఆల్రెడీ కేసీఆర్ సార్ బాగానే చేసి దాంట్లో ఏం లేదు. చేంజెస్ చాలా అంటే లేడీస్కి బస్ ఫ్రీ చేసారు అంతే. ఇంకా ఒక 1 వీక్ బ్యాక్ కూడా గుట్కా బ్యాన్ చేసారు 1 year కోసం అంతే. ఇంకా నాకైతే అంత తెలిసి 5 మంత్స్ లో అయితే బాగానే జరిగింది. నార్మల్గా అట్లా ఏం లేదు. హాయ్ అండి. హలో, మీ పేరు? మొహమ్మద్ యాకూబ్, ఓకే. ఏపీనా? తెలంగాణనా? తెలంగాణ. తెలంగాణ. ఇప్పుడు ప్రెసెంట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా! ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయ్యాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ వస్తారంటారా? రారంటారా? వి కాంట్ టెల్ ఎనీథింగ్. ఎందుకంటే రాహుల్ గాంధీ
గారు కూడా అతను కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు కదా. సో వి కాంట్ సే ఎనీథింగ్. అంటే ఈ 10 సంవత్సరాలలో పరిపాలన ఎట్లా జరిగిందంటారు? బాగా జరిగింది. పరిపాలన అయితే నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా కాలేదు. ఎందుకంటే మన ఇండియాలో సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి మనం చూడాలి కానీ వేరే విషయాలు వేరే దాని గురించి మన ఇండియాకి అనవసరం లేనివి కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ బట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి వీటి గురించి పట్టించుకుంటలేదు. ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మరి రేవంత్ రెడ్డి గారు 5 నెలల్లో బాగానే చేశారంటారు పరిపాలన? అవును, రేవంత్ రెడ్డి గారు బాగానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలకు బస్ ఫ్రీ చేశారు, అది ఓకే. ఇంకా కళ్యాణ లక్ష్మి కూడా పెంచారు కదా, 1 lakh ప్లస్ 1 గ్రామ్ గోల్డ్, అది కూడా పెంచారు. సో రేవంత్ రెడ్డి గారు ఓకే. ప్రజలు అయితే మోడీ గారు వచ్చే సూచనలు అయితే లేవు అని చెప్పేసి అవును, లేవు. రాహుల్ గాంధీ గారు కూడా మరి రావచ్చు. కాంగ్రెస్ రావచ్చు ఈసారి అని చెప్పేసి. ఈసారి కాంగ్రెస్ రావచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో 5 months అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉందంటే ముందు ఉన్న వాళ్ళు దోచుకోపోయారు, దంచుకోపోయారు. ఉన్నప్పుడల్లా ఇప్పుడు ఖజానా మాత్రం కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏం లేదు తినడానికి. నీ ఇంట్లో బియ్యం లేనప్పుడు ఎక్కడి నుంచి అడుక్కు తింటావా? లాజిక్ లేకుండా మాట్లాడకుండా. అప్పుడైతే కరోనా వచ్చింది, 2 years మనకు వెహికల్స్ నడవలేవు, ఆ పొల్యూషన్ తగ్గింది కాబట్టి 2 years గట్టిగా వర్షాలు పడ్డాయి. దానికన్నా ముందు కరువు రాలేదా? 2014 రాలేదా? 16 రాలేదా? 17 రాలేదా? కేసీఆర్ కానీ పొగుడుతారు కానీ వాడంత దరిద్ర పరిపాలన ఎవరు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2014 నుంచి నేనే తీసుకున్న రుణాలు, నాకు రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు నేను తీసుకున్నది 40,000. టు బి ఫ్రాంక్ చూసిన 40,000 తీసుకున్నాను. అది కానీ నేను ఢిల్లీ IAS కోచింగ్ వెళ్దామని 40,000 నా పేరు మీద ఉన్న పట్ట భూముల మీద తీసుకున్న డబ్బులు ఈరోజు 1,70,000 అయింది వడ్డీతో సహా. దానికి 13% చేసిరు. మరి దానికి ఏ గవర్నమెంట్ మరి 2 సార్లు రుణమాఫీలు చేసిండు కదా. ఓన్లీ సౌత్ తెలంగాణను వదిలేసి నార్త్ తెలంగాణలో మ్యాక్సిమం నార్త్ తెలంగాణ రైతులకు మాత్రమే, అంటే వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీలు జరిగినాయి. సౌత్ తెలంగాణలో ఎవరికేం పట్టించుకోలే. ఏ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజ్, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ లేవు. ఇప్పుడు ఇప్పుడు మహబూబ్ నగర్లో చూడండి, ఇప్పుడు ఒక మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ అని చిన్న డిస్టిక్ ఏం కాదు, మన ఏపీ తెలంగాణ కలిసినప్పుడే పెద్ద డిస్టిక్, పేద డిస్టిక్. దాన్ని డెవలప్మెంట్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికీ పందులు తిరిగేటివి. ఈరోజు 6 నెలల పరిపాలనలో కొంచెం డెవలప్మెంట్ కనిపించింది, 2% వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు, రైతుల రుణమాఫీలు అవి ఏమైనా ఉంటే అడగవచ్చు. ఇక్కడ చేస్తామన్నారు, చేస్తాడు, టైం పట్టిద్ది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, ఒకటే. ఉన్నప్పుడు దోచుకు తిన్నాడు, ఇష్టం వచ్చినాడు విచ్చలవేడిగా. గతంలో 10 years పరిపాలనలో ఒక్కసారైనా ఏ మీడియాతో అయినా కేసీఆర్ గారు ముందుకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారా? నువ్వు నాతోనా మాట్లాడేది? నువ్వు ఎట్లైనా ఆర్గ్యుమెంట్ ఇలాంటి ఆర్గ్యుమెంట్ పెట్టి అంటే ప్రెస్ అంటే మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ కూడా కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అడుక్కో తింటున్నాడు. ఈ రోజు పరిపాలనలో కొంచెం డబ్బు ఉండుంటే ఇప్పుడు మనకు లక్ష కాదు, దానికి ఎంతో మెజారిటీ మనకు ఎంతో వచ్చిందమ్మా. మన తెలంగాణ వచ్చేటప్పుడు ఎంతో బడ్జెట్తో వచ్చింది. నాకు అంత మర్చిపోయాను, బట్ ఏదో మొత్తానికి అయితే ఉండే. కానీ మనకు మంచి అంటే మనం నష్టంలో లేవు, ప్రాఫిట్లో ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. ఆ ప్రాఫిట్ పోగా నష్టం పోగా ఇంకా నష్టానికి నష్టం చేకూర్చినప్పుడు ఈరోజు వర్షాలు రాలేవు. మరి నువ్వు చేసిన పాపానికి ఈరోజు రాలే అనుకోవచ్చు కదా. ఇప్పుడు అంతే కదా, వాడు చేసిన పాపాలకి ఈరోజు చేయలేదు అనుకోవచ్చు కదా. నువ్వు డబ్బులు ఇచ్చుడు అలవాటు చేసింది నువ్వే. వీళ్ళ ఇవ్వమంటే ఎక్కడి నుంచి చేస్తావు? ఉన్నప్పుడు మొత్తం అప్పుల పాలు చేసిపోతేవి. ఈరోజు డబ్బులు కట్టమంటే ఎవరు కట్టారమ్మా. ఇది మాత్రం ప్రాంగా చెప్తున్నా. ఈరోజు 2 సార్లు చేసిండు, 2 విడతలుగా చేసిండు. 2019లో ఒకసారి ఎలక్షన్ ముందు ఒకసారి రుణమాఫీ చేసిండు. అప్పుడైతే అంటే అప్పుడు కాలేనా, అది 40,000 కాస్త ఈరోజు 1,70,000 అయింది. ఇప్పుడు ఎవరు కడతారు దాన్ని? లాజిక్. సరే నాకు రుణమాఫీలు కాలేవు, సరే అది వదిలేయండి. దాని తర్వాత ఏంటంటే నీకు స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు ఏమంటారు దానికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎప్పుడన్నా 2019 హామీలు ఇచ్చావు, నెరవేర్చారా? ఎంఎన్సీ కంపెనీస్ వల్ల ఏమైనా యూజ్ ఉన్నాయి? బీహార్ వాళ్ళకి యూజ్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యూజ్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, రామోజీ తెలంగాణ వస్తే నాకు ఫస్ట్ పరిపాలన ఇస్తే, తెలంగాణ వస్తే లక్ష నాగలితోటి నేను రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అన్నాడు.
అది లక్షణాలతో ఇటు దున్నించుకున్నాడు కదా. మరి అప్పుడు ఈ పోటుగాని మాటలు ఎట్టుపోయినాయి. నేను కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్, కేటీఆర్ నిజాం కాలేజ్ స్టూడెంట్ రుబాబ్ దెంగుతాడు కదా. నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ని, నేను ఆటో డ్రైవర్. ఇప్పుడు నాకు బతుకు ఆధారం లేదు. నేను ఆటో డ్రైవర్ అంటే ఆటో నడుపుతున్నా. ఎందుకంటే నేను చెప్తున్నానంటే నాకు నీ పరిపాలనలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఉద్యోగాలు లేవు. నువ్వు గ్రూప్ 1 తీసేవి ఒక్కసారి 10 సంవత్సరాలు ఒక్కసారి గ్రూప్ 1. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో ప్రతి సండే ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేవి రాసేటోళ్ళు. అని కేసీఆర్ గారి పరిపాలనలో ఉద్యోగాలే లేవు. ఒక్క గ్రూప్ 2 రాసినాము, 2015లో రాసినాం. అది వాయిదా వాడి కేసులు పెట్టి 2019-20లో బయటకు వచ్చింది. అది మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. అంటే 2020 పాస్ అవుతా? 2015లో పాస్ నేను. అంటే మరి అప్పటి నుంచి ఏం జాబ్ చేయట్లేదు అంటే? టాపర్, ఫస్ట్ ర్యాంక్ నాకు. మరి ఆటో డ్రైవ్ చేస్తున్నాను. ఆటో డ్రైవ్ చేసుకున్న సిచ్యువేషన్ బాగాలేక గడి ఏమంటారు కదా, మా పెద్దరికంలో మా ముందు జనరేషన్ వల్ల అన్ని అమ్ముకు తినడం వల్ల మేము రోడ్ల మీద బతుకుతున్నాం. అది ఒక్కరు చేసిన పాపానికి ఇంకోని మీద ఇంపాక్ట్ వస్తుంది కదా. వాళ్ళు అప్పుడు సుఖంగా ఉన్నారు, ఇప్పుడు మమ్మల్ని కష్టపెడుతున్నారు. అప్పుడు వాడు సుఖంగా ఉన్నాడు, ఉన్నది దోచుకున్నాడు. తెలంగాణలో మస్తు నిధులు ఉండే, నియామకాలు ఉండే, మస్తు ఉండే. కాళేశ్వరానికి అవసరం లేదు. నీకు వర్షాలు టైంకి వర్షాలు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 3 monthsకి ఒక సీజన్ అనేది మారుతుంటుంది. దానికి అవసరం లేదు, దానికి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు. నీకు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కావాలి? మా ఊరుగా కావాలి. మా ఊర్లో రెండు మండలాలు చెంచూస్ అంటే తెలుసు కదా, గొండూస్ చెంచూస్ అని ఉంటారు కదా, అడవిలలో వచ్చి గుట్ట మీదకి వాటర్ ఫెసిలిటీస్ లేవు. కింద చంద్రసాగర్ ఉంటుంది, డిండి ఉంటుంది. డిండి నుంచి చంద్రసాగర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, అదే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ గుట్ట పైన ఆ 2 గ్రామాలకు ఎందుకు పెట్టలేను? అంత పోటుగాడు మాట్లాడినారు. కంపెనీస్ ఉన్న రోడ్లను నువ్వు సాఫ్ చేసుకుంటే ఏ చేసినమ్మా ప్రతిదీ కాంగ్రెస్ చేసింది. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కడైనా మెట్రో సిటీ స్టార్ట్ చేసింది కాంగ్రెస్. చంద్రబాబు నాయుడు నేను చేసిన అంటారు, చంద్రబాబు నథింగ్ చేసింది. అందరు దోచుకున్న వాళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు గుట్ట మీద ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ జగన్ ఎందుకు గుట్ట మీద ఇల్లు కట్టుకున్నావు అంటే ప్రశ్నిస్తే మంచిదా? మరి బంజారాలు జూబ్లీ హిల్స్లో మరి గుట్ట మీదనే ఉంది కానీ ఇల్లు. ఎవరినైనా సరే అమ్మా పరిపాలన చేసినప్పుడు సరిగా నీది ఎలా చేయడం చేత కాదు, చేసిన వాళ్ళు చేయనియాలి కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేవు తెలంగాణలో ప్రస్తుతానికి, అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నం లేదు, తిండి మెతుకుల కోసం వెతుకుతున్నారు. టైం వస్తే బాగుంటే రుణమాఫీలు అయితే మా బతుకులు మారుతాయి అనుకుంటున్నాను. ఆ రుణమాఫీలు అయితే ఇంకొక 2 లక్షలు నేను రుణాలు తీసుకొని దాని టైంకి వడ్డీ, అప్పుడు నాకు వడ్డీ కట్టుకోవడం నాకు తెలియదు. టు బి ఫ్రాంక్, వడ్డీ కట్టుకోవాలి, వాళ్ళు రుణమాఫీలు చేస్తామన్నారు కాబట్టి నేను తీసుకున్నా. ఇంకొకటి ఏందన్నమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ కార్పొరేట్ వాళ్ళతోటి ఏమైనా సత్సంబంధాలు పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే వీళ్ళు ఏమంటారు అంటే రుణమాఫీలు చేస్తాము అంటే జనాలు రుణాలు తీసుకోవడానికి వెళ్తారు. రైతులకు, మా నాయనకి చదువు రాదు, మా తాతకి చదువు రాదు, మా ఊళ్ళో సగం మంది చదువు రాదు, సగం 90% చదువు రాదు. మా జనరేషన్ వాళ్ళే చదువుకున్నారు. వాళ్ళకి తెలిసింది న్యాయం ఏంటంటే, ఈరోజు పొలానికి పంటకి నీళ్ళు లేవు, వాటర్ లేదు, మోటార్ కాలిపోయింది, ఏమైనా పంట పెట్టుకోవాలంటే పక్కన దగ్గర నువ్వు 2,000, 5,000, 10,000 అప్పు తీసుకొచ్చి సంవత్సరం పంట మీద ఆయనకి ఇచ్చాడు. వాళ్ళకి తెలిసిన పాలసీ. వీళ్ళేం తీసుకురు, బ్యాంకులో పోయి రుణాలు తీసుకొని మేము రుణమాఫీలు చేస్తామంటే వాళ్ళ ఆశతో అలానే చేస్తారు. వీళ్ళకు వడ్డీ టైం కట్టడమే. నీకు టైం, నీ దగ్గర 2-3 లోన్స్ ఉంటాయి, ఇప్పుడు ఫోన్ ఈఎంఐ కానీ, దాన్ని టైం కట్టాలంటే నీకు ఆలోచిస్తావు. ఒకసారి ఎగగొడతాం గినాక. తెలిసిన ఇంత చదువుకున్న వాళ్ళమే మనమే ఎగగొడుతున్నాం. వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు? నువ్వు ఎడ్యుకేట్ చేయాలి కదా. నీ రుణాలు టైం అయింది బాబు, ఇలా ఎక్కడ వడ్డీ పెరుగుతుంది, నువ్వు రుణాలు ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాఫీ చేసి లేదన్నప్పుడు నువ్వు కట్టుకో, నా దగ్గర ఉన్నప్పుడు నేను కట్టుకుంటాలే, నువ్వు ఈసారి వడ్డీ కట్టుకో అంటే వాళ్ళు కట్టుకోరా? అంత ఎడ్యుకేటివ్. వీళ్ళు కార్పొరేట్ బ్యాంకులతోటి, ఈ రాజకీయ నాయకులే సత్సంబంధాలతోటి రైతులకు మభ్య పెడుతున్నారు, ఆగం పట్టిస్తున్నారు. నాకు ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఎందుకంటే, 2 లక్షలు అన్నారు, 2 లక్షలు తీసుకుని ఉంటారు చాలామంది. ఇప్పుడు 2 లక్షలకు వాడు రుణమాఫీ చేయలేదనుకో, వాళ్ళు తిన్నది తాగుతారు, అయిపోయింది. దాన్ని ఎవడు కడతాడు డబ్బులు? నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మా ఫాదర్ తిన్నాడు 2 లక్షలు తీసుకుని, ఆ భూమి బ్యాంకోడు స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత నేను ఎవరి మీద పడి బతకాలి? సో ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులతోటి కాకుండా మీరు ఏం చేస్తారో న్యాయంగా చేసుకుంటే బెటర్ అనిపించిందమ్మా, అంతే. ఇప్పుడు కేసీఆర్ గారి వల్ల అయితే ఎటువంటి ప్రాఫిట్ లేదు అని చెప్పేసి నో యూస్, 100% నో యూస్. కేసీఆర్ వల్ల 0% యూజ్. ఎవరికైనా సరే అందరు అంటారు ఐటీ సెక్టార్ వచ్చింది, ఐటీ సెక్టార్ వల్ల ఆంధ్ర వాళ్ళు బాగుపడ్డారు, తెలంగాణలో ఎవరు బాగుపడలే. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ రావడం వల్ల ఆంధ్ర నుంచి వచ్చిన ఏదో కంపెనీ ఉంటుంది కదా, అవి పైప్ లైన్లు వేసినాయి, బోల్డ్ అని ఉన్నాయి, అవి బాగుపడ్డాయి.
తెలంగాణ వాళ్ళు బాగుపడ్డారంటే ఇంకా దానిలో ఫ్యాక్టరీలో డోజర్ బండ్లు కూపరింగ్లో పని చేసేటోళ్ళు, అద్దాలు తూడ్చేటోళ్ళు అందరు బీహార్ వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్ గారి వల్ల ఎవరైతే ఏదైతే నష్టపోయిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారి వల్ల అది భర్తీ చేసే ప్లానింగ్లో ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు నంది అవార్డులు తీసేశాడు. ఎవడు ఇప్పుడు మనకు ఫిలిం ఇండస్ట్రీలో నంది అవార్డులు లేవు. కేసీఆర్ లాస్ట్ 10 yearsలో చూసుకుని ఎప్పుడైనా నంది అవార్డులు వచ్చినాయా? లేదు. కానీ ఈరోజు గదర్ అవార్డు మళ్ళీ స్టార్ట్ చేసినాం. గదర్ అని ఎవరు తెలుసా? తెలంగాణకి ప్రోత్సాహం అంటే పాటల రూపంలో ప్రోత్సాహపరిచిన అతనికి మర్యాద లే. అంటే ఒక సీఎంని కలవాలంటే 3 గంటలు గేట్ బయట కూర్చోబెట్టారు. ఆ రోజు కేసీఆర్ లేడు. కేసీఆర్ ఆయన పదవి ఇవ్వకుంటేనే బయటకు వచ్చి మాట్లాడింది తప్ప ఈరోజు కేసీఆర్ నథింగ్. అలాంటి చాలామంది, కోదండరామ్ ఉన్నాడు, ఎందరో ఉద్యమకారులు. నేను 3 సార్లు జైలుకు పోయినా. కేటీఆర్ ఒక్కసారి వంట వార్పుకి వచ్చిండు అమెరికా నుంచి వచ్చినప్పుడు. నేను కేసీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు నన్ను పట్టుకోపోయి జైలు వేసారు. ఈ కాళ్ళ మీద గెలి కొట్టిరు. అప్పుడు అంతా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉండే చాలామంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో 3 రోజులు ఉండే. మరి ఎవరు వచ్చి మాట్లాడలేరు కదా. చాలా ఉన్నాయమ్మా, చాలా నష్టపోయాము. కంపెనీలు తీసుకొచ్చిన మాత్రాన, నువ్వు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడించిన మాత్రాన రాజకీయం జరగదు. బ్రహ్మాండ ఇంగ్లీష్ మాట్లాడితేనే రాజకీయం జరుగుతుంది, అది తీసుకొస్తారు కంపెనీలు వస్తాయని కాదు. రాజకీయానికి క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టలేదు తెలుసు కదా. పెద్దరికంలో ఉన్నారు వాళ్ళు, ఏదైనా సరే ఆలోచించి డిసిషన్ తీసుకుంటారా అనేదే రాజకీయాలకు క్వాలిఫికేషన్ పెట్టలే. మరి ఇంగ్లీష్ రాకుంటే నీకేంది? ట్రాన్స్లేట్ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్ బోల్డ్ అంతమంది ఉన్నారు కదా. సో ఇది అమ్మ అభిప్రాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ మేబీ నెక్స్ట్ ఇంకా కొన్ని రానున్న రోజులు చేస్తుంది, డబ్బులు ఉంటే చేస్తుంది, లేకుంటే అట్లనే అంతమైపోయింది. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు ప్రజలకి సాటిస్ఫై చేస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేడం